లేదా ఎయిర్పోర్ట్స్ కానీ, లేకపోతే కనెక్టివిటీ కానీ, హైవేస్ కానీ, రైల్వే లైన్స్ కానీ అన్నీ ఉపయోగించుకొని బెస్ట్ లాజిస్టిక్స్ని మనం పెట్టుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాం అధ్యక్ష. మీకు ఎప్పుడన్నా వీళ్ళకి తెలుసా అధ్యక్ష? ఎప్పుడైనా అది తెలుసుండుంటే అడ్డుగా రాకుండా ఉండేవాళ్ళు, అది తెలుసుండుంటే కనీసం కూర్చొని మాట్లాడేవాళ్ళు. ఏది తెలియకుండా ఏమి రాకుండా మరి ఈరోజు అడ్డం పడడం అనేది నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. అయినా కూడా నేను మరి గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి అధ్యక్ష. ఎందుకంటున్నానంటే నిజంగా 10 ఏదైతే మరి అంశాలు తీసుకున్నామో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, అందులో మరి గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఈరోజు గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ అంటే ఇది స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్. మనం తూర్పు తీరాన్ని ఉన్నాం. తూర్పు తీరాన్ని ఉన్నప్పుడు అత్యంత పొడవైన మరి 970 కిలోమీటర్లు కోస్ట్ ఉంది మనకి. దీన్ని ఉపయోగించుకుంటే మనం చాలా బ్రహ్మాండంగా ఉంటాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు హైదరాబాద్లో ఏదైతే అక్కడ సైబరాబాద్ ఇవన్నీ కూడా ఎలా డెవలప్ చేస్తే ఎలా రిచెస్ట్ స్టేట్ అవుతుంది అనేది ఆయన ఊహ ఆ రోజు ఎలా అయితే చేశారో ఈరోజు కూడా అదే పరిస్థితుల్లో ఈరోజు ఈ బెస్ట్ లాజిస్టిక్స్ అనేది మామూలు విషయం కాదు అధ్యక్ష. ఈరోజు మేము కూడా అక్కడ జేఎస్డబ్ల్యూ ఉందంటే వాళ్ళు పోటీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు, అటు గోవా ఉన్నా కూడా ఇటు నుంచి తీసుకెళ్లారు అధ్యక్ష. దానికి ఉండాల్సిన అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి, మనకు ఉండాల్సిన అడ్వాంటేజ్ మనకున్నాయి అధ్యక్ష. మన అడ్వాంటేజ్ 100% పీస్ఫుల్ అడ్వాంటేజ్ అధ్యక్ష. మన దగ్గర ఎస్టాబ్లిష్ చేసినప్పుడు డెఫినెట్ గా లాజిస్టిక్స్ హబ్ అవుతుంది అధ్యక్ష. ఈ రోజు ఎవరు ఏ వ్యాపారం చేసినా ఏం చేసినా లాజిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. దాని మీద మనం ఇన్వెస్ట్ చేసుకొని, దాని మీద మనం ఎంటర్ప్రైనర్స్ డెవలప్ చేసుకుని, దాని మీద మన యువతని ముందుకు తీసుకెళ్ళగలిగితే అధ్యక్ష ఇది నార్మల్ విషయం కాదు అధ్యక్ష. అలాగే అనేకమైన ఈరోజు మాట్లాడుతున్నాం అధ్యక్ష. స్వచ్ఛాంధ్ర గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష. సీరియస్ గా ఈరోజు స్వచ్ఛాంధ్ర గురించి మాట్లాడుతున్నాం. ఈ ప్రతి గ్రామంలో ఈరోజు మరి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మనం చాలా క్లీన్ గా నీట్ గా ఉంటున్నాయి అధ్యక్ష. మనం గ్రామాల్లో రోడ్లే కాదు, ఇప్పుడు డ్రైన్సే కాదు, అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, చాలా మంచి విషయం ఏంటంటే వాటర్ ఏదైతే గ్రౌండ్ వాటర్ కాకుండా వాటర్ ఏదైతే రెయిన్ వాటర్ ఇవన్నీ ఉన్నాయో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో నిజంగా చెప్తున్నాను అధ్యక్ష, ఇది చాలా కీలకమైన అంశం అధ్యక్ష. ఇది మరి నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఇది ఒక రెవల్యూషన్. ఎందుకంటే ఎంతసేపు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అని మాట్లాడుతున్నాం. మనం బయట ఉన్న వాటర్నే మనం వాడుకోవడం జరిగితే చాలా మంచిది అధ్యక్ష. అయితే నేను కూడా కొన్ని వీటి మీద ఇంకా డీప్గా మనం దీని మీద చర్చలు జరిపి దీని మీద ఇంకా కూడా యాడ్ చేసి సభ్యులందరూ కూడా యాడ్ చేసి అలా ఆలోచన విధానాలు కూడా రాబోయే రోజుల్లో యాడ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకుందామని మరి అందరికీ కూడా సూచన చేస్తున్నాను అధ్యక్ష. అలాగే మానవ వనరులు ప్రాపర్గా వాడుకుందాం అధ్యక్ష. ఇందులో లాస్ట్ టైం కూడా మనం మాట్లాడాం, కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి, వాళ్ళని కూడా మరి అందరినీ ఐడెంటిఫై చేసి మనం మన స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేసుకోవాలి అధ్యక్ష. మానవ వనరులు ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్ వేలోని గైడ్ చేసి వాళ్ళకి మన గవర్నమెంట్ నుంచి ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ సపోర్ట్ ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరిని కూడా మనం బ్రహ్మాండంగా తయారు చేసుకుంటే మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా అతి త్వరలోనే ది బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, అదే కాకుండా ప్రపంచంలో ఆల్రెడీ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనేక మంది మేధావులు అనేక మంది ప్రపంచ స్థాయిలో స్థిరపడి ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరినీ కూడా అదే అందరినీ కూడా మనం అంటే మన సోర్సెస్ని మన రిసోర్సెస్ని మనం వాడుకొని ప్రపంచానికి కూడా అందించే పరిస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి మనకు ఉంది అధ్యక్ష. మరి ఇవన్నిటినీ కూడా మరి టచ్ చేస్తూ ఇంత మంచి ప్రసంగాన్ని మరి ఇచ్చిన మన గౌరవనీయులైన అబ్దుల్ నజీర్ గారిని గవర్నర్ గారిని నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్ష. సభ్యులకు చిన్న సూచన, నిన్నటి దుష్ప్రవర్తన
కొందరు సభ్యులది అందరూ చూశారు. దాని గురించి ఉన్న 10 నిమిషాల సమయంలో 5 నిమిషాలు వృధా చేసుకోకుండా ఆ గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న మంచిని, అలాగే ఇంకొన్ని సూచనలు కూడా మీకు ఇంకేదన్నా ఇలా చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే ఆ సూచనలకు కూడా ఆ సమయాన్ని మనం వాడుకుంటే బాగుంటుంది. అంచేత ఆ ప్రవర్తన అందరూ చూశారు, ప్రజలందరూ చూసిన ప్రవర్తనని మళ్ళీ మళ్ళీ అందరూ చెప్పవలసిన అవసరం లేదని నా సూచన. ఇప్పుడు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు, పూతలపట్టు. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే అవకాశాన్ని కల్పించినందుకు మొదటగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గడిచిన 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి విధ్వంసం నుంచి ఈ రాష్ట్రం వికసిత్ ఆంధ్రప్రదేశ్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో 8 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలని, చేస్తున్నటువంటి ప్రగతిని, చేయబోతున్నటువంటి అనేక అంశాలని గవర్నర్ గారు వారి యొక్క నివేదికలో ప్రసంగిస్తున్నటువంటి తరుణంలో అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమన్నటువంటి నిజాన్ని తెలుసుకోలేనటువంటి కొంతమంది అరుపులు కేకలు పెట్టి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగిలి ప్రజలకు ఏదో భ్రాంతిని కలిగించాలన్నటువంటి అపోహతో చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనని విచారం వ్యక్తం చేస్తూ, ఈ రాష్ట్రంలో కొన్ని విషయాలు గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్తావించినటువంటి విషయాల్ని నేను ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా కొన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో భూమి ప్రతి పేదవాడి నుంచి కోటీశ్వరుడు వరకు భూమి మీద ఆధారపడుతున్నారు. అత్యంత మంది ప్రజానీకం భూమితో అనుబంధాన్ని పెనవేసుకున్నారు. అయితే గడిచిన 5 సంవత్సరాల్లో ఎవరి భూమి ఎవరు లాక్కుంటారన్నటువంటి భయం నెలకొని ఉండేది అధ్యక్ష. కనీసం భూమి యజమాని ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపలా కాసిన మరుసటి రోజు ఎవరు దాన్ని లాక్కుంటారో, ఎవరు ఆక్రమించుకుంటారో అన్నటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉండేది అధ్యక్ష.